Good morning guys, good morning. Welcome back to the new vlog. I'm Naveen Golden Boy. Telugu best vlogger, best YouTuber, best influencer. So ఇప్పుడు జర పొద్దుగాల టైం దొరికింది, అందుకే ఇప్పుడు జర వాకౌట్ చేద్దామని వచ్చినాం పూల్ దగ్గరికి. ఏడారా ఫ్లోర్ పైన నిలబడట్లేదు కదా, కాలు కాలుతూనే కూడా అటు సైడ్ ఇక్కడ వర్కౌట్ చేద్దామని వచ్చినాం. లైట్గా వర్కౌట్ చేసుకుని పోదాం. వర్కౌట్ చేసుకున్న తర్వాత గట్ల దుంకుదాం స్విమ్మింగ్ పూల్లో. ఏమంటావు? చేసినావా? నేను చేయలేదు స్నానం. సో ఒక డైప్ ఒకటి లోపల పోయి బ్రీతింగ్ వర్కౌట్ చేద్దాం. లోపల పోయి ఎంతసేపు బ్రీత్ వర్క్ వేసుకుంటే ఆ వర్కౌట్ కూడా కంప్లీట్ అవుతాం. Yeah, I spit raps like a heart attack, fast fatal heart impact, past painful scars, in fact I blast tasteful bars and packs. I back up my actions, fact don't ask, grab reactions, jacked attack with every word, then act with class as they hear me snap. I got nothing to lose, cause I fought and felt the bruise, now I'm not the one confused, call the shots and they produce, I ain't lost, I'm finally loose, pick a new silver excuse, I need the views to boost me to a new abuse of being used. Everybody wants a piece now, y'all can rest in peace now, you're dead to me so peace out, remember you're just freaked out, get ready for defeat now, I'm gonna make you bleed out, listen on repeat now and weed out all the weak now, get up and make a change, don't remember yesterday, if you got something to say, speak your mind before your grave, cause your life is yours to save, ain't nobody gonna change, everybody stays the same. Guys, done with the workout and this is our outfit today. సింపుల్గా చెప్పినాం కదా, స్టిచ్ నుంచి తీసుకున్నది షర్ట్ అండ్ ఇది మన వెస్ట్ సైడ్ నుంచి తీసుకున్నది. ఇట్లాంటి ప్లెయిన్ షర్ట్సే మొత్తం 5 ఉన్నాయి నా దగ్గర. సో రోజు ఒకటి వేసుకుంటూ పోతాం అనమాట. సో ఇవాళ మా వాళ్ళు క్యాసినో అన్నారు, క్యాసినోకి అలాగే అవుట్ఫిట్ ఉంది. చూసాం ఇవాళ క్యాసినో బోర్డింగ్ అవుతుందా లేకపోతే మళ్ళీ మన ప్లాన్ చేంజ్ చేసి మనం చేస్తారా ఇంకా తెలియదు. సో లెట్స్ సీ అండ్ పోయి బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఆకలి అవుతుంది. సో లెట్స్ గో. Guys, in the breakfast I am having Maggi and these fellows doing workout but doing nothing, just show off. Iradeng ఓ చాయ్ చెముకున్నా తాగరా బాయ్. చాయ్ తాగుదాం గైస్, మనం ఇప్పుడు చాయ్ తాగుదాం. సో గాయస్, ఇప్పుడే మనకి ఇవ్వవలసిన ఆర్డర్స్ అన్ని వచ్చేసాయి అనమాట. ఇప్పుడు ఫోన్ వచ్చింది, డెలివరీ ఇంటి పక్క వాళ్ళని తీసుకోమని చెప్పేసిన. సో వాళ్ళు తీసుకోరు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన కూపన్ కోడ్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఏది మన మజిల్ బేస్ కూపన్ కోడ్ రికార్డ్ అవుతుందా లేదా? ఓకే, ఇవన్నీ మన బండ్లు. ఇప్పుడు వాటి మీద వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మనం స్వీట్ వాటర్ లేక్ దగ్గరికి వెళ్తున్నాం. సో అది వేరే విషయం. అయితే కూపన్ కోడ్ అనేది గోల్డెన్ బాయ్ ఎంబీ అని చెప్పి అది యాక్టివేట్ అయిపోయింది. సో మీరు ఇప్పుడు కొనాలనుకునే వాళ్ళు వెళ్ళి గోల్డెన్ బాయ్ ఎంబీ కోడ్ యూజ్ చేయండి, మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది. అండ్ చెప్పినాం కదా క్రైటీరియా గివ్ అవేకి ఏందో స్టోరీలో మెన్షన్ చేయండి. నేను అన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని ఒకరిని పిలిచి అందరికి గివ్ అవే అని ఇస్తాను అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వే ప్రోటీన్, క్రియేటిన్, ప్రీ వర్కౌట్ ఇవి బేసిక్ సప్లిమెంట్స్. దీస్ సప్లిమెంట్స్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్. అర్థమైందా? నేను వాడేవి కూడా గంతే, దానికి మించి ఎక్కువ ఏం వాడను. సో వే ప్రోటీన్, క్రియాటిన్, ప్రీ వర్కౌట్ ఈ 3 బేసిక్ సప్లిమెంట్స్ అండ్ సేఫెస్ట్ సప్లిమెంట్స్. ఈ 3ని కంపల్సరీగా అందరూ యూజ్ చేయొచ్చు. నెసరీ నేను రికమెండ్ చేస్తున్నాను, ఓకేనా? సో అందరూ యూజ్ చేయండి. అండ్ ఇంకొకటి, వే ప్రోటీన్ అనేది జస్ట్ బాడీ బిల్డింగ్లు ఉన్నోళ్ళే లేకపోతే జిమ్కి వెళ్ళే వాళ్ళని కాదు, ఎవరైనా సరే మీ డైలీ లైఫ్లో, డే టు డే లైఫ్లో ప్రోటీన్ ఇంటేక్ అనేది అసలు లేకపోతే మీరు తినే ఫుడ్లలో, ఇప్పుడు కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు కదా. సో ప్రోటీన్ ఇంటేక్ అనేది అసలు ఉండదు. అంటే లైక్ యావరేజ్గా డైలీ ఒక 50 grams to 100 grams ప్రోటీన్ కూడా ఉండదు. 50 grams కూడా ఇంకా ఎక్కువ ఉండదు. వాళ్ళు తినే ఫుడ్లో మొత్తం కార్బోహైడ్రేట్స్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. సో అందులో ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు కూడా మీరు ప్రోటీన్ అనేది తీసుకోవచ్చు, మీ డైట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ సేఫెస్ట్ సప్లిమెంట్స్ అనమాట. దానివల్ల ఏమీ కాదు వే ప్రోటీన్తో. నేను ఈవెన్ మా మమ్మీ కూడా ఇస్తున్నాను వే ప్రోటీన్, ఇప్పటికి కూడా ఇస్తాను కూడా. అంటే ఇప్పుడు షురూ చేస్తాను మళ్ళీ. ఒకప్పుడు నేను మా మమ్మీకి ఇట్లా మొత్తం బలం లేకుండా అది వీక్ ఉన్నప్పుడు నేను వే ప్రోటీన్ ఇస్తుండే అనమాట మా మమ్మీకి. సో ఇప్పుడు వాళ్ళు కొంచెం వీక్లీ 2 times అట్లా బాగా చెప్పి చేస్తే ఒకప్పుడు ఎట్లా అంటే ఇక పూజలు అది ఇది అని చెప్పేసి నాన్ వెజ్ అస్సలు తినకపోతున్నారు అనమాట. ఇంకా వెజిటేరియన్ లాగా ఇప్పుడు వాళ్ళకి నేను చెప్పి సోయా చంక్స్ అండ్ మిల్ మేకర్, రెండొకటి కదా. సో పనీరు, సోయా చంక్స్ అండ్ ఇంకా బీన్స్లల్లో అవి ఇవన్నీ తినుర్రి మీరు, ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్ అది అని చెప్తే వాళ్ళ డైట్లో కొన్ని చేంజెస్ చేసుకొని ఇవన్నీ యాడ్ చేసుకున్నారు అనమాట. సో ఇప్పుడు అట్లా
సో మీరు ఫుడ్ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నాకు అయితలేదు అట్లా ఫుడ్ అదే తినమంటే సింపుల్గా వే ప్రోటీన్ తీసుకున్నా కూడా మీకు మీ ప్రోటీన్ ఇంటేక్ అనేది మీరు కొంచెం కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో అది ముచ్చట. అండ్ లెట్స్ గో. ఇదే అనమాట మన ఇలా అవుట్ఫిట్. సో లెట్స్ గో. రోహిత్ ఇట్లా వస్తున్నాడు ఇట్లా ఎవరు చెప్పాలి ఎప్పుడు ఎనిపోతాను ఎప్పుడు చెప్పు అన్నీ నాట్ కావాలా పిసాడి కవర్ ఎనిపోతున్నాం 5 నిమిషాలు డివిజన్ కవర్ చేస్తాం. ఇప్పుడు ఎప్పుడు ఎడిపోతున్నాం మనం బ్యాగటారు కాదురా స్వీట్ వాటర్ లేక్ పోతున్నాం. దాని తర్వాత బ్యాగటారు వాడికి ఇడిపోతున్నాం. సో ఫస్ట్ స్వీట్ వాటర్ లేక్ పోతున్నాం. అది ఇడికి ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes చేయాల్సి ఉంటుంది, దూరమే ఉంటుంది. సో వాడు పోయిన తర్వాత చూద్దాం. గాయ్స్ ఇక్కడ వచ్చేసినాం ఫైనల్లీ స్వీట్ వాటర్ లేక్, సారీ ఆరంబోల్ కదా ఆరంబోల్ దగ్గరికి. సో ఇప్పుడు స్వీట్ వాటర్ లేక్కి పోతున్నాం నడుచుకుంటా. ఇలా కొంచెం దూరం నడవాల్సి వస్తుంది, ఒక 3-5 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది లోపలికి. బండిలో పెట్టేసి నడుచుకుంటూ వెళ్తున్నాం అక్కడికి. ఇది ఆరంబోల్ బీచ్. ఇది మొత్తం ఇవన్నీ వాటర్ వచ్చేసినాయి అంట. మొత్తం షాక్ ఉన్నట్టుంది, షాక్ దీంట్లో అంటారు కదా షాక్ అని, షాక్ అని ఇట్లా అంటారు. ఇక మొత్తం పెండ అయింది ఇదంతా. హే బ్రదర్ సే హాయ్ అంటే సపోర్ట్ చేయలేడు మాకాడు. లాస్ట్ టైం రష్యన్ సారీ వచ్చేసినాయి వాటర్. ఆరంబోల్ బీచ్ కదా దీని పేరు, ఆరంబోల్ బీచ్. అలా చూడరా బాబు ఎట్లా వస్తున్నాయి. ఈయనే కదా స్వీట్ వాటర్ లేక్ వచ్చేసినాం. ఈయనే స్వీట్ వాటర్ లేక్ దీని పక్కకే. ఓ వర్షం కోటింగ్, వర్షం ఈస్ కోటింగ్, చినుకు పడింగ్. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్వీట్ వాటర్ లేక్ మొత్తం డ్రై ఉండే. మీరు ఇప్పుడేమో ఇగో మునికి మొత్తం ఇట్లా వరద లేక బయటికి వచ్చినాయి. ఆ చెట్లకి వెళ్ళి పోయి చూస్తే మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ అనిపిస్తుంది నీ అమ్మ మళ్ళీ దీనికోసం ఆరు దూరం వచ్చింది అనిపిస్తుంది. ఏంద్రా. సో దిస్ ఈస్ అ స్వీట్ వాటర్ లేక్ and we traveled 20 kilometers to see this. And last time కూడా ఇట్లనే ఉంది, ఇప్పుడు వచ్చినా ఇట్లనే ఉంది. అప్పుడు ఏంది అనుకున్నాం ఏముంది, అరే రోహితానికి పోయి చెప్పాలి మంచు అట్లుంది ఇట్లుంది. అవునా రోహిత్, ఏం రా నీ ఫీలింగ్ ఏంది? వాట్ ఇస్ ద ఫీలింగ్? ఇంటికాడ మోసినా ఉంటాయి కదా అట్లా అనవసరంగా వచ్చినా అనుకుంటున్నాం. మీ అమ్మ ఎందుకని వస్తారా ఆ మొడ్డ, ఇంటికాడ కూర్చుంటే అయిపోతుండే. సో దిస్ ఇస్ స్వీట్ వాటర్ లేక్ గైస్. ఇటుపైన కూర్చోవాలంటే పైసలు కావాలంట. ఏమ్రా ఆయన దగ్గరకు రిక్వెస్ట్ చేసుకుందాం. బ్రో వీఆర్ పూర్ పీపుల్, ప్లీజ్ లెట్ us sit for 2 minutes, God will bless you. No only pay and use. No under that. Humanity, where is humanity? No humanity in this world. No humanity. మేము ఒక రీల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ బిహైండ్ ద సీన్స్ చూడరు ఎట్లుంటాయి. చెప్పొచ్చు కదా ఇంతకుముందు ఎవ్రీ టైమ్ యూ డిసప్పాయింట్. Can I show you the best thing? The best thing. Look at. Jai Bajrang Bali. Chhatrapati Shivaji Maharaj ki jai. చేపలు పడుతుండు అన్నా, పడ్డాయా మా చేపలు? వండుగాడు ముడగా పట్టుడు, ఆయన ముడకే పట్టుడు కాదు. అవన్నీ అవి చేపలు కాదు, చేపలు వల్లేవురా.
ఏవి ఇట్లా దాంట్లో పల్స్ వెళ్తాయి చూడు, చిప్ప అవి ఉంటాయి కదా, ఆల్చిప్పలు నాడు అన్నా పడ్డా చేపలంటే నా ముడ్డకే పట్టున్నాడు, ఇంటనే లేడాడు. వాన కొట్టని వడ కొట్టని హ్యూమిడిటీకి మొత్తం చెమటలు చూసారు ఎట్లయితే. కర్రెగా కూడా మాత్రం పక్క. నో మ్యాటర్ వాట్ బికమింగ్ బ్లాక్ ఈజ్ ఫర్ షూర్, గ్యారంటీడ్. సో గాయ్స్ ఇప్పుడు ఈడ నార్తే కదరా ఇది, ఇట్రా సో ఈడ బీచ్లన్నీ ఆల్మోస్ట్ చూసేసినాం. లాస్ట్ టైం మొత్తం మంచి బీచ్లను చూసేసినాం. ఇప్పుడు ఇంకా వేరే చూసేందుకు ఏం లేవు. ఈ స్వీట్ వాటర్ లేక్ కూడా లాస్ట్ టైం ఎండిపోయి ఉండే కదా, సమ్మర్ అప్పుడు ఎండ గట్టి ఉండే, ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా, మంచిగా ఉంటుంది మనం వచ్చినాం. కాకపోతే ఇది కూడా బేకార్ వెళ్ళింది. సో ఇప్పుడు ఏంద్రా ముచ్చట అంతే, ఇది ఇంటికి పోవాలి. ఫస్ట్ పోతే మనం తినేసి ఇంటికి పోయి క్యాసినో పోవాలి నైట్. సో అది ముచ్చట గాయ్స్. ఇక్కడ ఒకటి ఫిష్ స్పైస్ అని చెప్పి ఒకటి రెస్టారెంట్ బాగుంది, ఇక్కడికి వచ్చినాం లంచ్ చేసుకోవడానికి, తిందాం. ఇది చికెన్ థాలీ, అది వెజ్ థాలీ. అది గతం పట్టి చేసాడు. దిలీపాడు కూడా వెజ్ థాలీ తింటాడు. నేను చికెన్ బిర్యానీ చెప్పిన, బిర్యానీ అంట. ఇది ఫ్రైడ్ రైస్ తీరే కనిపిస్తుంది, తిన్నాక చూద్దాం మరి ఎట్లా ఉంటుందో. గాయ్స్ తినేసిన ఎప్పుడే బయటకెళ్ళాం. ఏమంటారు, నేను ఫస్ట్ వీళ్ళు తాళీ చెప్తుంటే నాకు డౌట్ వచ్చింది ఎందుకో. వీళ్ళు చెప్పినాక చెప్దామని చెప్పేసి వీళ్ళు తాళీ తెచ్చుకున్న తర్వాత అది బాగాలేదని చెప్పేసి నేను బిర్యానీ చెప్పినా. బిర్యానీ ఓకే తినొచ్చు బెటర్. అండ్ తిన్న తర్వాత అది అట్లా కాదు, ఏం లేదురా, ఓకే ఉంది, ఓకే ఇష్యూ అంటే ఉప్పు కారం మంచిగా వేసిండు, అందుకే ఇక ఓకే ఇష్యూ అనిపించింది నాకు. అని ఇంకోటి ఏంటంటే తిన్న తర్వాత వెయిటర్ మన సికింద్రాబాద్ అని తెలుసు, సికింద్రాబాద్ అంట వెయిటర్, మల్లేష్ అంట ఆయన పేరు. అన్న రివ్యూ అన్నాడు, నేను ఏమని రాసిన తెలుసా, వెయిటర్ మల్లేష్ యాక్చువల్గా వెయిటర్ మల్లేష్ వెరీ గుడ్ సర్వీస్, మేక్ ఈ సాలరీ డబుల్ అని చెప్పి రాసినాం. ఏమరా ఎందుకట్లా గుద్దన వస్తుందిరా నీకు? ఈ మాగరాడు గోవాకి వచ్చిండు, తిరిగా లేదు పీకు లేదు, పోవాలి ఎప్పుడు పోదామా, పండుకుందామా, ఎప్పుడు పోదామా నువ్వు కొట్టినావా నా ముట్టి, నువ్వు కొట్టినవరా వచ్చి, నువ్వు కొట్టినవరా సుల్లి, అంత గట్టి చెప్తున్నావు 2 సార్లు కొట్టినావు. ఈ మొట్టగాడు కాదు, ఈ మొట్టగాడు వచ్చి కొట్టినట్టే చెప్తుండు, 2 సార్లు ముట్టి కొట్టినాడు, ఈడొచ్చి కొట్టినావు, నువ్వు కొట్టినవరా బాడకు కొద్దిలా మొడ్డ. ఎంత గిత్త వెళ్ళిపోతుంది ఇది పట్టుకొని అది ఏం కొడతావరా నేను, వెళ్ళిపోయా బాడకు. చెప్పు ఏమైంది లైసెన్స్ ఉందా లేదా అని అడిగినారా, నడిపిస్తాడు చెకింగ్ లో అయితేనే ఉందా లేదా అంటే ఫోన్లు ఉందన్నాడు. నా దగ్గర కార్డు ఉంది జోబులా, లేదంటే నేను నడిపిస్తుండే బండి, చెకింగ్ లో అయితేనే లైసెన్స్ చూపిస్తే వదిలేస్తాడు. నీ అమ్మ ఏమైందిరా అంటే ఫస్ట్ ఆడ ఆపిరు, పోలీసులు ఆపిరు, ఆపితే సరే దిలీప్ జీ అడుగు అన్నారు, దిలీప్ జీ లైసెన్స్ చూపించి వదిలేసి, ఈ లైసెన్స్ చూపిరా అంటే చూపిరా అంటే నీ కాడీరా అంటాడు, ఫోటో చూస్తాడు, ఫోన్లు ఉందన్న వాళ్ళ తీరా ఏం కాదు వెయిట్ చేస్తాడు అంటే ఫోన్ తీసిండు ఇట్లా చేయలేదు లేదా నీ దగ్గర లైసెన్స్ లేదా? చెప్పు ఏమైంది చెప్తారు. అడిగినప్పుడు చెప్తే అయిపోతుండే, అమ్మ నీకు తెలుసు అన్నప్పుడు ఫోన్ లో లేదని. చెప్పు ఏమైంది బా? ఫోన్ చూస్తుండు, అదేదో ఇట్లా ఏమో నాకు పెట్టిండ్రా మెసేజ్, వాట్సాప్ ఫోటో ఓపెన్ చేస్తాం బ్యాక్ వస్తాం, ఫోటో ఓపెన్ చేస్తాం బ్యాక్ వస్తాం. నువ్వు చూస్తున్నావు నాకు అర్థమైపోయింది స్టోరీ లేదు. ఏం చేసిండు ఫోన్ పృథ్వీ వాట్సాప్ చూసుకో అని చెప్పి గ్రూప్ లా లైసెన్స్ పెట్టి ఆ మెసేజ్ పెట్టిండు, ఆయన కార్డు పంపించినాక ఫాదర్ నేమ్ ఫోన్ నంబర్ చూసుకోండి. అంకుల్ పట్టుకున్నాడు, ముసలివాడు ఉన్నాడు, ఆయనకి ఇస్తే ఆయన ఫోన్ లో పేరేంది ఇద్దరికి తెలియదు, ఇంకా ఏమైతుందో పక్క బండి మీద ఉన్నాడు కదా, పేరేంది అని పృథ్వీరాజ్, ఈయన పేరు పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ అని చూసి అంకుల్ తెలియదు కాబట్టి పంపించాడు. ఆపి దిగులు పెడుతుంటే ఏమైందిరా సిచ్యుయేషన్ కూడా ఎందుకు ఏమైతుండే
లైసెన్స్ తీసి పెట్టుకోరు ఫస్ట్ ఫోటో తీసి పెట్టుకోరు అది నీకు లైసెన్స్ ఉందా అంటే నేను మధ్యలో ఆపించి నేను బండి తీసుకొని ఇప్పుడు ఇంటికి వరకు నా లైసెన్స్ చూపించాలంటే కొంచెం దూరం ఏమంటాడు ఉంది రా నా దగ్గర లర్నింగ్ లైసెన్స్ ఉందా నేను యాక్చువల్లీ ఇగో ఇది కెసినోకి ఇది అవుట్ఫిట్ అని చెప్పి ఇది పెట్టుకొని వచ్చిన కాకపోతే ఇగో ఈ బౌన్సర్ లేకున్నా అంటుండే మా కాడ వేసుకోకండి నాకు అట్లనే అనిపిస్తుంది మొన్న అందరు బౌన్సర్లు నిలబడతారు అలా కలిసిపోతారు అనిపిస్తుంది నేను అసలు యాక్చువల్లీ మెరూన్ కలర్ ప్లెయిన్ టీషర్ట్ ఉండే నా దగ్గర కాలర్ది అది పెట్టుకొని వస్తాం అనుకున్నా కాకపోతే నేను ఇది ఉండనులే ఇది మెనిల్ బ్లాక్ లెక్క ఉంటుంది మొత్తం ఆల్ బ్లాక్ అని చెప్పి పెట్టుకొచ్చిన కాకపోతే ఇక్కడ కథ వేరే తీరు ఉంది అందుకని చెప్పి ఇక ఇది చిడ్డుగా షర్ట్ అనమాట ఇది ఎల్ సైజ్ ఉంది ఒకవేళ ఇది వస్తే ఇది వేసుకొని చూస్తే ఇప్పుడు ఒకవేళ వస్తే ఇది వేసుకుంటా లేకపోతే వీటితోనే కంటిన్యూ చేసుకుంటూ పోదాం అయితే ఇప్పుడు ఇది షర్ట్ వచ్చింది ఇది కాకపోతే ఇది ఏమంటుంటారా అంటే ఇన్షర్ట్ వద్దా అంటుండు నేనేమో ఇన్షర్ట్ వేసుకున్నాను ఎందుకు ఉన్నది ఇప్పుడు అదే ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఇన్షర్ట్ వేద్దామా వద్దా అని చెప్పి ఇట్లా కూడా బాగానే ఉంది అనుకో కానీ సరే చూద్దాం అయితే ఇన్షర్ట్ వేస్తేనేమో ఇట్లున్నా అంటే ఇంకా కంప్లీట్ చేయలేదు ఈ బెల్ట్ గిల్ట్ పెట్టుకొని మంచిగా ఇన్షర్ట్ వేయాలి మళ్ళీ ముడతలు పడుతుంది వేస్తే ఒకవేళ ఇన్షర్ట్ లేకుండా వేసుకోవాలనుకుంటే ఇన్షర్ట్ వేస్తే మళ్ళీ ముడతలు పడుతుంది అని చెప్పి వేయలేదు సో ఏం చేయాలి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది నాకు ఇట్లా బాగుందా అట్లా బాగుందా ఎట్లా బాగుంది ఓ హియర్ యు గో దిస్ ద ఫైనల్ లుక్ సో ఇన్షర్ట్ వేసిన నేను ఇన్షర్ట్ తీస్తే నాకు ఎందుకు మంచిగా అనిపిస్తలేదు అందుకని చెప్పి వేసిన అయినా కూడా ఇది కరెక్ట్గా కాలేదు బట్ ఓకే అండ్ ఫిట్టింగ్ బట్టలు ఫిట్టింగ్ ఉంటే మంచిగా ఉంటాయి కానీ కంఫర్ట్ మాత్రం అసలు ఉండవరు ఆయన దీంతో సరిగ్గా పొంగలేము సరిగ్గా లేవ్వలేము ఏమో మనం చేసే దొందుడుకో హైపర్ యాక్టివ్ కథలకి చాలా కష్టం అయిపోతుంది బయట పోయి మాకు డోర్ వేసి దింగినా నేను ఏమన్నా స్టార్ట్ అయ్యి దుగ్గు దుగ్గు అరే తీసిండు కదా ఇందాక ఎట్లయితే బయటకి వచ్చి డోర్ వేసాను అట్లనే అందరం బయటకు వచ్చినాం బండి తాను సందనం ఉంది తాను సందనం డోర్ వేసి పడింది పెట్టాం మళ్ళీ ఇంకోటి ఏది వెనకాల వచ్చే డోర్ ఉంది ఆ డోర్ బయటికి వెళ్ళి లోపలికి వెళ్ళి బస్ పెట్టేసాను బయటికి వెళ్ళి కూడా తీయకుండా మళ్ళీ వచ్చి తీసింది ఇప్పుడు ఈ నిక్కిద్దాం అనుకున్నా వచ్చింది అప్పుడే వీఆర్ గోయింగ్ టు బిగ్ డాడీ కెసినో ఇక్కడ పార్కింగ్ దగ్గర రేట్ ఇచ్చిండు 5% ఆఫ్ వస్తుంది అని చెప్పి ఈ మార్కెటింగ్ అయిందే సో లెట్స్ గో లాస్ట్ టైం వచ్చినప్పుడు మెజెస్టిక్ పోయినాం పైసలు లేవని చెప్పి సో ఈసారి బిగ్ డాడీ పోతున్నాం ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ ఇన్ ఎవ్రీథింగ్ లెవెల్ అప్ బిగ్ డాడీ ఐఎమ్ యువర్ డాడీ గాయ్స్ యువర్ బ్రదర్ ఇన్ బిగ్ డాడీ విత్ 8 others వాళ్ళు లెక్కలలో ఉన్నారు ఎంగేజ్డ్ విత్ బిగ్ డాడీ చలో గాయ్స్ ఈ బిగ్ డాడీ జాతిని దింగబోతున్నాం ఇవాళ మనం ఎవరన్నా అయితే ముచ్చట ఏంటంటే ఇది మాది లాస్ట్ అనమాట ఇప్పుడు మేము 8 మంది తీసుకోగానే వాడు సోల్డ్ అవుట్ అని చెప్పి బంద్ చేసి పడేసి ఐదు ఇడమంటాడు అరే ఈ బయట వరకు నమ్మి డబల్ కమ్మి పైసలు దిగుదామా ఈ నుంచి స్టార్ట్ చేస్తా ఎయిర్ నుంచి మళ్ళీ నువ్వేం చేస్తావు మెల్తీకి వెళ్ళిపోతావు ఇంకో ప్రీమియం తీసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ బిగ్ డాడీ ఇలా తింగాలని చెప్పి వచ్చింది బిగ్ డాడీ యువర్ డాడీ అరైవ్డ్ గాయ్స్ చెప్పాలంటే అది ఒక విషాద గాథ కడుపు తరుక్కుపోతుంది సో అందుకే ఫస్ట్ పోయి కడుపులో మనం వడ్డిద్దాం గట్టిగా తిందాం తర్వాత మీకు చెప్తా ఏమైంది ఇంకా గుండె గట్టి చేసుకొని నేను ఈ క్యాసినో అంటేనే ఒక జూదం ఈ బెట్టింగ్ లీవ్ అంటేనే ఒక వ్యసనం ఆడిన కొద్దీ ఆడాలనిపిస్తుంటుంది పైసలు పోతున్నా కొద్దీ ఈసారి వస్తాయా అని చెప్పి మనం తిరిగి రప్పించుకోవాలనిపిస్తుంటుంది సో అందుకే ఇడ్జోలు ఎలకూరి సో గాయ్స్ నేను తిరిగిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నాం వాళ్ళు మా వాళ్ళు ఇంకా ఆడుతారు నాకు ఒక్కలేదు అంటే నేను ఆడతలేను వాళ్ళు ఆడుతారు ఇక మళ్ళీ కూర్చొని కూడా ఆడ జాలేదు ఆడేటోళ్ళు కూర్చోవాలని నిలబడి ఆశకు వస్తుంది నిద్ర వస్తుంది వాళ్ళు మాకడే 50 ఆడుతారు అది కూడా ఒకటి ఇచ్చిపెట్టి ఒకటి మెల్లగా ఆడుతారు ఇక మన అతను ఆదరాబాయి వెయిటింగ్ అని చెప్పి ఇక నేను పోతరాబాయి అని చెప్పి వస్తున్నా సో ఏమైంది ఎంత ఓడగొట్టుకున్నాం ఏం కదా అనేది ఇంటికి పోయినాక చెప్తాను దిలీప్ జీ అంటే
బరాబర్ వేసుకుని నువ్వు మళ్ళీ పెట్టుకోలే కదా. ఓపెనింగ్ మంచిగా చేసిన తర్వాత అవుట్ అయిపోయినా. అంటే వాడు ఇచ్చిన కాయిన్తోనే ఆడినావు మొత్తం, అంతే, ఏం పెట్టలే ఇక. నో లాస్ నో ప్రాఫిట్. మనది చాలా గట్టిగా పడ్డది దెబ్బ, అది ఇంటి పోయినాక చెప్తా. ఎన్ని జరిగినాయి రా మాతోని. క్యాసినో నుండి ఇంటికి వచ్చే వరకు ఎన్ని జరిగినాయి తెలుసా. వర్షం పడ్డది, మొత్తం తడిచిపోయినాం. వచ్చినప్పుడు పోల్సలు పట్టుకోరు. ఫస్ట్ పోయి ఇలా తుడుచుకొని బట్టలు ఇప్పేసి మీతోని మాట్లాడతా. సో అయితే ఏమైంది రమ్ముచ్చాడంటే, ఇప్పుడు వచ్చేటప్పుడు ఏమైందని చెప్తా. వస్తున్నాం మేము, వస్తాం ఇట్లా కెసినో దాటినాం, కెసినో నుంచి బయటకు వచ్చినాం. ఇట్లా 1 కిలోమీటర్ ఏమో రాగానే ఆడ హైవే పైనే పోల్చుడు ఆపండి. అటు పోల్చుడు ఒరిజినల్ డమ్మీ అని కూడా మాకు తెలియదు. ఇప్పుడు డౌట్ వస్తుంది. ఆడ పెద్ద స్టోరీ తీసుకుంటే, అంటే స్టోరీ అయిందంతా మాట్లాడుకుంటూ బండి మీద వస్తుంటే ఇప్పుడు డౌట్ వస్తుంది అక్కడ ఒరిజినలా కాదా అనేది. అయితే పోల్చుడు ఆపిండు. పోల్చుడు ఆపి లైసెన్స్ ఉందా అన్నాడు. చూపించిండు లైసెన్స్. మాడు దిరిగి అడుగుతుండే మండి లైసెన్స్ ఉందా అంటే చూపించిండు. చూసి भाई अभी सर ड्रंक एंड ड्राइव चेकिंग हो रहा है सर, तो हाईवे पे ड्रंक एंड ड्राइव अलाउ नहीं है, और अगर 1% भी आए ना सर तो आपको 10,000 रुपीज़ फाइन रहेगा, और आपको PS आपको गाड़ी में बिठा के PS को लेके जाएगा, और गाड़ी ना सर 10 दिन के बाद मिलेगा అని చెప్పన్నాడు. అంటే ఠీకే భయ్ చెక్ కర్లో అన్న. చెక్ కర్లో అనగానే ఆడేమనుకున్నా అంటే నార్మల్గా తాగినామనుకుండు. అని ఇంకొకటి 1% బి అయినా సార్ అనగానే నాకు డౌట్ వచ్చింది. ఆడిని నాకు కొట్టింది అప్పుడే. 1% అంటే పూగ్గా థమ్స్అప్ అయినా కూడా వస్తుంది 1% కదా. 1% भी आए ना सर आपको अंदर देके आएंगे ना, నాకు గుర్తున్నా అండి. ठीक है सर आप चेक कर लो, अब लीगल जाएंगे, इसका भी लिमिट रहते ना, हम लीगल पे जाएंगे, लीगली कैसे जा सकते वैसे जाएंगे అని చెప్పి అనగానే ఆడు ఆ దగ్గర అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రంక్ అయినా చెక్ చేసేదే లేదు ఆ దగ్గర. ఇంకొకటి గోవాలో అది డ్రంక్ అయినా చెక్ చేస్తారో తెలియదు కూడా తెలియదు మనకు. ఓకేనా, ఆడు చూతే బనాయిద్దాం అనుకోండు. ఆడు ఏమనుకున్నా అంటే 10,000 ఈ టైంకి ఓడెన్స్ దాగే ఉంటాడో, ఇంకోటి కేసులో నువ్వు చూస్తున్నారంటే 100% దాగే ఉంటారు. సో అయ్యో సార్ అట్లాగా సార్ ఇట్లాగా సార్ అని చెప్పి ఏదో అంటారు. సో 10,000 అక్కడ 5,000 2,000 3,000 దింగమని చెప్పి ఆడనుకోండు. కాకపోతే మనతో నడవలేదు, అది చక్కర్లో అన్న అనగానే ఆడు ఆ దగ్గర మీటర్ లేదు. సో ఆడు తర్వాత ఏమంటాడు మళ్ళీ మాట మార్చింబడే అప్పుడు టూరిస్ట్ క్యా अब विजिट करने को, देख जगह देखने को है क्या, टूरिस्ट है क्या అంటే అవునన్నా. అంటే अरे चलो जाओ आप लोग जाओ, दारू पियो, गांजा फूको, कुछ भी करो, ఎంజాయ్ करो, जाओ मस्त जाओ అని చెప్పి అంటాడు. మళ్ళీ అనుకున్నారే దొంగ పోకూడు ఏదో దిగుదాం అని చెప్పి అనుకున్నాం. వర్కౌట్ కాలేదు, ఇక నాటకాలు దిగుతున్నాడు అని చెప్పి అనుకుని వచ్చేసినాం. అయితే ఇప్పుడు క్యాసినో ఏమైంది వచ్చాడంటే 6,000 దంగ పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు వీళ్ళు బిగ్ డాడీది అది నాకు ఎంట్రీ అది తీసుకున్న తర్వాత 3,500 రూపీస్ ఉంటుంది. అది ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వచ్చిన తర్వాత మనకి 1,000 రూపీస్ వాళ్ళు ఇస్తారనమాట ఆడడానికి. 1,000 రూపీస్ ప్లేయింగ్ అది ఇస్తారనమాట యాక్సెస్. ఆ 1,000 రూపీస్ ఎట్లా అంటే 1,000 రూపీస్తోని అంటే అది మనం గేమ్ అనేది అంటే పర్ గేమ్కి పెట్టడానికి పొజిషన్ తీసుకోవడానికి 200 ఉంటుంది అనమాట. టేబుల్ 200 టేబుల్ ఉంటుంది, 100 టేబుల్ ఉంటుంది, 200 టేబుల్ కూడా ఉంటుంది. మేము ఫస్ట్ 200 టేబులే అన్నాం అనమాట. ఫస్ట్ పోయి 100 టేబుల్ అంతా చూడలేదు, ఎందుకంటే అది మొత్తం ఇట్లా సిస్టమ్ బేస్డ్ ఉంటుంది అంతా. అది పెద్ద మజా రాదు ఇది ఆడదామని చెప్పి 200ది ఆడినాం. అయితే ఇక ఫస్ట్ ఏముంటుందిరా అంటే ఆ 1,000 ఏదైతే వాళ్ళు ఇస్తారో పాయింట్స్ ఏవి ఇస్తారో ఆడుకోవడానికి, ఆ 1,000ది ఫస్ట్ మనం 1,000 రూపీస్ ఒక దానిపైన పెట్టాలి. అది వచ్చిందనుకో అప్పుడు మనకి వాళ్ళు అవి మనకి 1,000కి మనీ ఇస్తారు. అప్పుడు మనం 200 పెట్టుకొని ఆడుకోవడానికి యాక్సెస్ ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ వాళ్ళు ఆడాలరా అంటే మనం 1,000 ఒక దాని పెట్టి అది గెలిచి ఆడాలి. సో అట్లా పెట్టినాం. ఫస్ట్ నేను పెట్టిన దిగింది, చిన్నాడు పెట్టి చిన్నాడికి వచ్చినాయి. తర్వాత చిన్నాడికి వచ్చిన 1,000 రూపాయలు మళ్ళీ ఎంబడే పెట్టాక మళ్ళీ ఎంబడే దింపి రోహితాడు పెట్టిండు దిగింది. ఆల్మోస్ట్ మళ్ళీ రావులో పెట్టింది. ఆల్మోస్ట్ అందరు పోయి 2-3కే వచ్చినాయి. వాళ్ళు ఆడిరు, మళ్ళీ పోయినాయి వాళ్ళకి కూడా. అయితే ఇక వాళ్ళందరూ కానీ నాకు చెప్తే ఎవరు అయితే ఫస్ట్ పెట్టిన పీకిన తర్వాత మళ్ళీ 1,000 రూపాయలు తీసుకొచ్చి పెట్టిన పీకిని, మళ్ళీ 1,000 రూపాయలు అప్పు తీసుకున్న మళ్ళీ పెట్టిన పీకిని, మళ్ళీ ఇంకో 1,000 రూపాయలు అప్పు తీసుకున్న పెట్టిన మళ్ళీ పెట్టిన పీకిని. సో మనము అంటే ఇప్పుడు 6,000 అంటే మనం ఇప్పుడు 30 సార్లు పెట్టినాం. 30 టైమ్స్ పెడితే మనకి ఒక్కసారి వచ్చింది. అది కూడా ఇప్పుడు 30 టైమ్స్ పెట్టితే ఒక్కసారి ఎట్లా అంటే చెప్తాను. నేను ఫస్ట్ నుంచి ఒక నెంబర్ అనుకుంటున్నాను. ఒక నెంబర్ అనుకొని పెడతావు అదే నెంబర్ పైన పెడతావు 15 సార్లు కంటిన్యూగా అదే నెంబర్ పైన పెట్టినా.
అంటే 3,000 రూపాయలు అదే నెంబర్ పైన దెంగ పెట్టుకున్నాను. నేను 15 సార్లు అదే నెంబర్ పైన పెట్టినా. సరే ఈసారి నెంబర్ మార్చుదామని చెప్పి ఇంకో నెంబర్ పెడదామని చెప్పి ఇంకో నెంబర్ పైన పెట్టినా. ఇంకో నెంబర్ పైన పెట్టే నేను ఈ ఇంకో నెంబర్ పైన పెట్టినా రాలేదు. ఆ నెంబర్ పైన కూడా పెట్టుకుంటా పోయినా. సో 2 ఛాన్సుల తర్వాత నేను ఫస్ట్ ఏదైతే ఒక నెంబర్ అనుకుని పెట్టినో ఆ నెంబర్ వచ్చింది. దిగింది నాకు. ఎట్లా అంటే అది ఎట్లుంటుందిరా అంటే 200 పెట్టినాం అనుకో, ఒకే నెంబర్ పైన 200 పెట్టదు, ఒకే నెంబర్ పైన పెట్టినాం అనుకో 7,000 వస్తాయి మనకి. 35 × 35 7,000 వస్తాయి అనమాట మనకి ఒకటి నెంబర్ పైన పెడితే. సో అట్లా నేను ఒకటి నెంబర్ పైన పెట్టుకుంటూ పోయినా. అది ఇంకా 2 ఛాన్సులు కూడా అట్లనే ఆగి నేను దానిపైన పెట్టింటే అమ్మ 15 పైన అట్లనే పెట్టింటే మస్తు మనం ఇప్పుడు ప్రాఫిట్లోనే ఉండటం, ఇంకా ఆడుకుంటూనే ఉండటం మనం. కాకపోతే అది పీకింది. సో లాస్ట్ టైం పెట్టారంటే లాస్ట్ టైం 100 అన్నాం. కాకపోతే లాస్ట్ టైం కూడా సేమ్ ఆట అన్నాను నేను. ఒకటే నెంబర్ అనుకున్నా, ఆ నెంబర్ పైన పెడతామైనా అప్పుడు 6,000 గెలుచుకున్నాం మనం. సో ఈసారి 6,000 మొదటిగా పెట్టుకున్నాం మనం. అట్లయింది అన్నమాట. సో సేమ్ మళ్ళీ అదే నెంబర్ పైన పెడతామైనా అది దిగిపోయింది. సో మొత్తం మీద 6,000 మనం నాకు పెట్టుకున్నాం. ఇక మా వాళ్ళు ఎట్లా అంటే దాంట్లో ఎట్లా ఉంటుందా అంటే నార్మల్గా ఇప్పుడు మీకు రోలెట్ ఆటోలో తెలిసి ఉండొచ్చు, 2 నెంబర్ల పైన పెట్టవచ్చు. అంటే రేషియో తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక నెంబర్ పైన పెడితే 7,000 వస్తాయి కదా. సో అట్లా 2 నెంబర్ల పైన 5 నెంబర్ల పైన 6 నెంబర్ల పైన అట్లా ఒక బాక్స్ పైన దానిపైన పెడితే ఏంటంటే రేషియో తక్కువ వస్తాయి అనమాట. పైసలు రిటర్న్స్లో తక్కువ వస్తాయి. సో వాళ్ళు అట్లా తక్కువ తీసుకుంటే ఆడదు. కాకపోతే నేను అట్లా నేను ఒకటే నెంబర్ పైన వస్తారా అని ఒకటే నెంబర్ పైన పెట్టుకుంటే పైన 60 సార్లు పెడితే ఒక్కసారి కూడా రాలే మనకి. దరిద్రం అట్టుంది కదా, కిస్మత్ బాగాలేదు. సో అట్లా దింగ పెట్టుకున్నాం పైసలు. సో అదే ముచ్చట. దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఇప్పుడు ఈ వ్లాగ్ని ఎడిట్ చేయడానికి ట్రై చేసి ఎడిట్ చేస్తా, లేకపోతే పొద్దుగా ఎడిట్ చేస్తా. సో యప్, స్టే ట్యూన్.